హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పెన్సిల్తో హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మా సిస్టర్ మీద ట్రై చేస్తున్నాను నేను. ఒకసారి చూడండి. ముందుగా హెయిర్ చిక్కులు లేకుండా దూకోవాలండి. నీట్గా దూకున్న తర్వాత సైడ్కి ఇలా పఫ్ పెడతాం కదా చిన్నగా, అలా పఫ్కి పెట్టినట్టుగా కొంచెం సైడ్కి తీసుకోండి. తీసుకుని పెన్సిల్ హెయిర్ కింద పెట్టి చిన్న మెలికి పెట్టాలి. మీకు వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది. ఇదిగోండి, నేను సైడ్కి ఇలా తీసుకున్నాను. కొంచెం హెయిర్ తీసుకుని ఒక మెలికి పెట్టండి. ఒక రౌండ్ చుట్టి చూడండి, పెన్సిల్ కింద నుంచి పెట్టాను నేను. ఇలా పెట్టిన తర్వాత టైట్గా 2 క్లిప్స్ పెట్టేయండి. ఇక్కడ ఇలా క్లిప్స్ పెట్టేసిన తర్వాత ఈ పెన్సిల్ ఉంటుంది కదా, స్లోగా తీసేయండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? మనం చేతితో వేసుకుంటే ఇంత నీట్గా రాదు. పెన్సిల్తో చాలా సింపుల్గా అయిపోద్ది. చాలామంది బయటికి వెళ్ళినప్పుడు హెయిర్ స్టైల్ వేసుకోవాలనుకుంటారు, కానీ రాదు. ఆ టయానికి టెన్షన్లో వేసుకుందామన్నా ఫాస్ట్గా వేసుకోవడానికి కాదు. ఇలా అయితే మీకు చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చూడండి నేను ఎలా పెడుతున్నానో. నేను ఇది ఇంకోసారి కూడా చూపించానండి, మీ అందరికీ అర్థం అవ్వాలని. ఇలా పెట్టాను కదా, ఇలా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. కొంచెం హెయిర్ ఇలా తీసుకుని దీన్ని పాపిడి తీసుకుని అటు ఇటు హెయిర్ సమానంగా తీసుకుని కూడా వేసుకోవచ్చండి, బాగా వస్తుంది. నేను సైడ్కి తీసాను అంతే. హెయిర్ ఇలా తీసుకుని పెన్సిల్ హెయిర్ కిందకి పెట్టాలండి. పెట్టి ఒక రౌండ్ చుట్టి పిన్స్ ఉంటాయి కదా, హెయిర్ పిన్స్ కానీ క్లిప్పులు కానీ ఏవైనా సరే మీ ఇష్టం, మీ దగ్గర ఉంటే అవి ఇలా టైట్గా 2 పెట్టేసుకోండి. టైట్గా పెట్టుకుంటే టైట్గా ఏముండవు, కొంచెం లూజ్ అవుతాయి, అందుకే టైట్గా పెట్టుకోమంటున్నాను. అలా పెట్టేసుకున్న తర్వాత పెన్సిల్ లైట్గా ఇలా నెమ్మదిగా తీసేయండి, స్లోగా. చూసారా పఫ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? ఫ్రంట్ ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నీట్గా చిక్కులు లేకుండా హెయిర్ ఒకసారి నీట్గా దూకోండి. దూకున్న తర్వాత బాగా లాంగ్ హెయిర్ కాదు, షార్ట్ హెయిర్ కాదు, మీడియం హెయిర్ ఉంటుంది కదా, వాళ్ళకి ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా సెట్ అవుతుందండి. నేనైతే చిక్కులు లేకుండా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ పెడుతున్నాను సింపుల్గా. ఈ హెయిర్ స్టైల్ మనం బయటికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, శారీ మీదకి దేని మీదకైనా బాగుంటుందండి. ఇప్పుడు శారీ మీదకి కూడా ఇలా వేసుకుంటున్నారు కదా, నీట్గా వేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నా పర్లేదు, కొంచెం పైకి పెట్టుకున్నా పర్లేదు, నీట్గానే ఉంటుంది ఎలా అయినా సరే. ఇది ఫస్ట్ హెయిర్ స్టైల్ అండి. ఎలా ఉందో కామెంట్లో మాత్రం పెట్టండి, మర్చిపోవద్దు. చూడడానికైతే నీట్గా ఉంది. డైరెక్ట్గా నేను వేసాను కదా, వేసినప్పుడు చాలా బాగా అనిపించింది నీట్గాని. ఇప్పుడు సెకండ్ ఎలా చేయాలో చెప్తాను. సేమ్ ఇలానే ఉంచుకోండి. ఇప్పుడు సమ్మర్ కదా, హెయిర్ మెడ మీద పడితే చిరాగ్గా అనిపిస్తుంది కదా, ఇంట్లో డైలీ వేసుకునే హెయిర్ స్టైల్ ఇలా మార్చుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇలా ఫోల్డ్ చేసి హెయిర్ ఇక్కడ ఏదైనా క్లిప్ పెట్టేసుకోండి. అప్పుడు మెడ మీదకి పడకుండా ఉంటుంది, చిరాకు ఉండదు, చూడడానికి నీట్గా ఉంటుంది. సెకండ్ది ఇది అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ హెయిర్ స్టైల్ ఏంటంటే, మళ్ళీ చిక్కు లేకుండా ఒకసారి దువ్వేసుకొని కిందకి పెట్టుకోండి రబ్బర్ బ్యాండ్. నేను ఇప్పుడు చూపించేది శారీస్ మీదకి చాలా బాగుంటుంది. కొంచెం కిందకి హెయిర్ బ్యాండ్ ఇలా పెట్టేసుకోండి. పెట్టుకుని హెయిర్ ఫోల్డ్ చేసి ఇలా బ్యాక్ సైడ్కి ఇలా కింద నుంచి తీయండి అనమాట. ఇప్పుడు ఇది ట్రెండ్ కదా, చాలామంది ఇలాగే వేసుకుంటున్నారు. ఇదైతే చాలా నీట్గా వచ్చింది చూడటానికి. ఈ శారీ మీదకి చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్. ఫ్లవర్ కూడా పెట్టాను, ఇంకా నీట్గా అనిపించింది నాకు. ఒకసారి ఇలా ట్రై చేయండి. హెయిర్ స్టైల్ అసలు రాదు, మేము బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవాలనుకుంటున్నాం కానీ హెయిర్ స్టైల్స్ మాకేమీ రావు అనుకున్న వాళ్ళు, ఒకవేళ హెయిర్ స్టైల్ బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుందామన్నా ఫాస్ట్గా వేసుకుందామంటే రావు. ఇలా సింపుల్గా పెన్సిల్తో అయితే ఫాస్ట్గా వేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాయ్.